నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తల్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వామపక్ష పార్టీ నాయకులతోని మాట్లాడినప్పుడు 10 వామపక్ష పార్టీలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎళ్లారు. లగచర్ల ఇష్యూ పైన ముఖ్యమంత్రి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎళ్లారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలను హెడ్డింగ్ ఐటెంగా ఇచ్చింది. నా ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతా? కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి. వచ్చేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం. లగచర్ల గట్టులో కుట్ర చేసిన వాళ్ళు వదిలిపెట్టాం. అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తాం. కమ్యూనిస్టు పార్టీ నేతలతో భేటీలో వెళ్ళాడట. నా ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతా అని వాళ్ళకి చెప్తుండే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళని. కుడి చేతి ఒక ఆయన, ఎడం చేతి ఒక ఆయన. కుడి చేతి సిపిఎం నాయకుడు, ఎడం చేతి సిపిఐ నాయకుడు కూర్చోబెట్టుకొని నా ప్రజల్ని నేను ఎందుకు ఇబ్బంది పెడతా అంటే మరి వీళ్ళిద్దరే పెడతారా? అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు పెడతారా? ఏంది? పోయి వాళ్ళు అడుగుతుంటే నేను ఎందుకు ఇబ్బంది పెడతా అంటే మరి ఎవరు పెడతాన్నట్టు? ఒక్కొక్కటి ఇళ్లలో లేకుండా ఊర్లు వదిలిపెట్టి దాదాపు 15 రోజులుగా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి మొగ పురుగు అనేది ఊళ్ళలో లేదట. మొత్తం ఊళ్ళో వదిలిపెట్టి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, వికలాంగులు రోదన వాళ్ళ రోదన పట్టించుకుంటూ లేడు. పోలీసులు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కరెంటు బంద్ చేసి ఇళ్లలోకి పోయి మహిళల్ని తాకరాని చోట తాకి ఇబ్బంది పెడతారట. అసభ్యంగా ప్రవర్తిస్తారు అని చెప్పి వాళ్ళు ఢిల్లీ పోయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చారు, నేషనల్ SC/ST కమిషన్కి ఇచ్చారు. మళ్ళీ నువ్వు ఏడ కూర్చొని నా ప్రజలు నేను ఎందుకు ఇబ్బంది పెడతా అంటే ఎవరు పెడుతున్నట్టు? మరి కేసీఆర్ పెడతాడా? తమ్మినేని వీరభద్రం పెడతాడా? కూనంనేని సాంబశివరావు పెడతాడా? పెడితే గిడితే ప్రభుత్వం మీ దగ్గర ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు. మీ పోలీసు యంత్రాంగమే అర్ధరాత్రి అపరాత్రి తెలవకుండా ఇళ్ల మీద పడి, ఊళ్ళ మీద పడి ఒక పైచాచిక వ్యవహారం చేస్తాను. మళ్ళీ నేనెందుకు ఇబ్బంది పెడతా అని వాళ్ళతో చెప్తుండే. ఇంకో మాట అన్నాడు ఆయన. ఏమండు? కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యతే, నీ బాధ్యతే. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజలను గోసపెట్టి అభివృద్ధి చేయమని ప్రజలు ఎవరు కోరుకోరు. ఎవరి కోసం అభివృద్ధి? మీకోసమా? ప్రజల కోసం? ప్రజల కోసం అయితే ప్రజల కోణంలో చేయాలి, ప్రజల అభిప్రాయం మేరకు చేయాలి. ప్రజలు వద్దురోనైనా మాకు ఈ ఫార్మాసిటీ అంటే నేను మీ దగ్గరే పెడతా, మీ జీవితాలను నాశనం చేస్తా, మీ తరతరాలు మొక్క మొలవకుండా చేస్తాడని చెప్తుండు. మళ్ళీ నేను ఎందుకు ఇబ్బంది పెడతా అంటే మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పిండు? వచ్చేది ఫార్మాసిటీ కాదట, ఇండస్ట్రియల్ కారిడార్. ఏం ఇండస్ట్రీ? ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎవరి చెవిలో పూలు పెడతారు? ఫార్మాసిటీ అంటే వ్యతిరేకత వస్తుందని ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. ఏం ఇండస్ట్రీ పెడతారు? మళ్ళీ అదే కదా, మందుల కంపెనీ కదా, ఫార్మా కంపెనీ కదా. మరి దానికి మళ్ళీ ఇంకో డొంకతిరుగుడు వ్యవహారం. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవనం అన్నట్టు ఇది ఒకటి పెట్టిండు మళ్ళీ కొత్తది. ఇండస్ట్రియల్ కారిడార్ అయినా, ఫార్మా కారిడార్ అయినా, ఫార్మాసిటీ అయినా పెట్టేది మీరు మందుల కంపెనీలే. వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెడతారు. వాడు వదిలే వ్యర్థాలన్నీ ఉంటాయి. దానివల్ల ఆ ఊర్లు నాశనం అవుతాయి. మనం చూస్తున్నాం కదా, దివీస్ ల్యాబ్తోని దాదాపు చౌటప్పల ప్రాంతాల్లో ఒక 10-15 కిలోమీటర్ల మేరకు ఉన్న ఊర్లు, ఆ ఊళ్ళలో తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి పాలు లేవు. ఈవెన్ కళ్ళులో కూడా కలుషితం అవుతుంది ఆడ. ఎందుకంటే కింద నుంచి ఆ స్థాయిలో ఆ దివీసోడు కలుషితం చేసిండు. ఇక నువ్వు పెట్టేవి కూడా అదే. నేను నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాను, నీ ప్రాంతాన్ని అభివృద్ధి, మీరు అభివృద్ధి అవుతారు. ఆ ఫార్మా కంపెనీలు ఇచ్చే కమిషన్లో ఇంకోటో XYZ రాజకీయ నాయకులు అభివృద్ధి అవుతారు తప్ప ప్రజల జీవితాల మీద దాడి చేయటమే. ఫార్మా కంపెనీలు ఇచ్చి ప్రజల జీవితాలపైన దాడి చేస్తారు. మనం చూస్తున్నాం ఇవాళ పటాన్ చెరువు, సంగారెడ్డి ఏరియాలో కొన్ని వందల కంపెనీలు వెలిసి కనీసం పీల్చే గాలిలో కూడా కాలుష్యం ఉంది, తాగే నీటిలో కాలుష్యం. బోరేస్తే పచ్చగా వస్తాయి నీళ్ళు. గేదెల పాలు తాగే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లో మన కళ్ళ ముందు కదిలాడుతుంటే, కళ్ళ ముందు కనపడుతుంటే తీసుకుపోయి నువ్వు కొడంగల్లో నేను పెడతాను, నా ప్రజలను అభివృద్ధి చేస్తాను, నా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా, అది అభివృద్ధి అనరు. వాళ్ళ పైన దాడి అంటారు, వాళ్ళ జీవితాలను నాశనం చేయటం అంటారు. ఒక్కళ్ళ జీవితం కాదు, ఒక తరం కాదు, కొన్ని తరతరాల జీవితాలు నాశనం అవుతాయి. ఆడ నివాసమే ఉండడానికి లేదుగా ఆ కంపు వాసనకి. దాన్ని తీసుకొచ్చి ఆయన ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. ఏం ఇండస్ట్రీ పెడతావు నువ్వు? సబ్బులు తయారు చేసేది అది ఏమన్నా? లేదా బియ్యం ఇండస్ట్రీయా? తినేదా? ఏమైనా ఆహార పదార్థాలు తయారైతాయా? ఇది ఆయన నిన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులే చెబుతుండు. నేను ఎందుకు ఇబ్బంది పెడతా అని. మరి ఇబ్బంది పెట్టేదోడు ఇక ఆయన కనిపెట్టాను. మహారాష్ట్రలో కమలం, జార్ఖండ్లో JMM. అధికార పార్టీకే మళ్ళీ పట్టం. మహాపూర్లో 230
5 సీట్లు మహాయుతి కూటమివే. అందులో బీజేపీకి 132 స్థానాలు, 90% స్ట్రైక్ రేటుతో రికార్డు. ఉద్ధవ్ సేనను దెబ్బకొట్టిన షిండే సేన, శరద్ పవార్కు అజిత్ పవార్ షాకు. 49 సీట్లకే ఎంవీఏ పరిమితం, అందులో ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా. జార్ఖండ్లో జేఎంఎం దూకుడు, కాంగ్రెస్తో కలిసి మళ్ళీ పవర్లోకి. 14 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే అవా. మహారాష్ట్రలో కమలం వచ్చింది, జార్ఖండ్లో జేఎంఎం వచ్చింది. అధికార పార్టీలకే మళ్ళీ పట్టం కట్టారు. అసలు మహారాష్ట్రలో ఇండియా కూటమి ఘోరమైన పరాజయం. ఏక్నాథ్ షిండే ఎవరైతే ఉన్నారో శివసేన పార్టీ నుంచి బయటికి చీలి వచ్చి ఆయన ఒక్కడికే 57 సీట్లు వచ్చినాయి. మొత్తం 3 పార్టీలు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, బాల్ ఠాక్రే ఉన్నప్పటి నుంచి ఉంది, అది కూడా పార్టీ. ఆ పార్టీ, ఎన్సీపీ, రాజకీయ ఉద్దండు, రాజకీయ పండితుడు అంటారు శరద్ పవార్. ఈ 3 పార్టీలు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ 3 కలిసి 49 స్థానాలు వస్తే ఈ 3 కూడా ఏ పార్టీకి అపోజిషన్ హోదా రాలే, ప్రతిపక్ష హోదా రాలే. 3 పార్టీలకు కూడా ఎవరికి రాలే, కాంగ్రెస్కి రాలే, శివసేనకు రాలే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, ఎన్సీపీ శరద్ పవార్కి రాలే. కానీ ఒక ఏకనాథ్ షిండేకే 57 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి 40 సీట్లు వచ్చినాయి. 132 సీట్లు బీజేపీకి వచ్చినాయి. మళ్ళీ మహారాష్ట్ర పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఏమంటారు స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేసిన, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు. అక్కడ పోయి ఏం చెప్పిండు, తెలంగాణను అద్భుతంగా చేసిన 10 నెలల్లో 6 గ్యారంటీలు ఇచ్చిన, ఒక్క గ్యారంటీ కూడా నాకా లేకుండా అమలు చేస్తున్నాం, 6కు 6 100కు 100% అమలు చేసిన అబద్ధం చెప్పిండు. కర్రు కాల్చి వాత పెట్టారు. మీకు కూడా మేము ఏది హామీలు అమలు చేస్తున్నాం అవి పెడతానంట. ఇక్కడ అమలే లేదా. ఇక్కడ నువ్వు ఇస్తానన్న 2500 రూపాయల మహిళకి ఇవైతే, ఇక్కడ ఇస్తానన్న పెన్షన్ పెంచవైతే, ఇక్కడ ఇస్తానన్న రైతు భరోసా పెంచవైతే, ఏది లేదా. ఆడికి పోయి అబద్ధం చెప్తే ఈ ఈడికాడికి తెలవదా ఏంది. ఏముంది తెలంగాణలోకి, తెలంగాణలో చెప్పింది మహారాష్ట్రలో ఏంటరా, మహారాష్ట్రలో చెప్పింది తెలంగాణలో ఏంటంటే వినకుండా ఉంటారు, తెలవకుండా ఉంటుందా. ఇవాళ సోషల్ మీడియాలో నువ్వు ఇక్కడ ఏం చేసినావు, ఎన్ని అబద్ధాలు ఆడినావు, ఎట్లా ఓట్లు వేయించుకున్నావు, ఎట్లా ఇవాళ డిమ్కీ కొట్టెత్తనం అనేది అక్కడ ప్రజలు గమనించారు. మీరు బాగుండన్నా పోయేది, మహారాష్ట్ర పోయి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయకుండా పోయేది. ఎందుకంటే అబద్ధం ఆడుతున్నాను తెలవపు, కాంగ్రెస్ పైన కొంత పాజిటివ్ కారణాలు ఉండేది. ఈయన పోయి ఆడేదో ఎలగబెడతానని పోతే ఎక్కడ పోయిండో అక్కడ ఓడిపోయింది మొత్తం. ఇది ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా, ఎవరిని ఎక్కడ ప్రచారం చేపియాలి, ఎక్కడ అబద్ధాలు చెప్పాలి, ఎక్కడ నిజాలు చెప్పాలని. ఇది 90% స్ట్రైక్ రేట్తో వచ్చిందట. వాయనాడు ప్రియాంకదే తొలి అడుగులోనే 4,11,000 భారీ మెజార్టీ. మొత్తం ఓట్లలో ఆమెకు 6,22,338 ఓట్లు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన రికార్డు బ్రేక్ చేసిందట. పార్లమెంట్లో బలమైన గొంతుక నవ్వుతా అని ప్రియాంక గాంధీ పార్టీకి, వాయనాడు ప్రజలకు, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నా అని ట్వీట్ చేసింది. వాయనాడులో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గతంలో సాధించిన మెజార్టీ కంటే ఒక 50,000 ఎక్కువ మెజార్టీ సాధించింది, రికార్డు బ్రేక్ చేసింది. అఖండమైన మెజార్టీ సాధించింది. 6,22,000 ఓట్లు వచ్చినాయి ఆమెకి. ఒక రకంగా ఇవాళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ కూడా ఒక వాయిస్ ఉండే అవకాశం ఉంది రేపు. తెలంగాణలో డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేస్తాం సెక్రటరియట్లో అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం. దానికి నాకు తెలిసి ఆమెనే చీఫ్ గెస్ట్గా వెళ్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కంటే ఏమకి ఎక్కువ ప్రయారిటీ వస్తుంది ఇక. ఎందుకంటే మహిళకు సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహం కాబట్టి, మహిళ కాబట్టి ఆమెను పిలిచే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా వాయనాడులో ప్రియాంక గాంధీకి సంబంధించి హవా నడిచిందనే చెప్పొచ్చు. ప్రాణం తీసిన భూములు ఇవ్వం, మా ప్రాంతంలో కంపెనీలు వద్దు, అక్రమ కేసులను ఎత్తేసి మా వాళ్ళని వదిలేయాలి. ఎన్హెచ్ఆర్సీకి లగచర్ల బాధితుల గోడు. లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్ల కుంట తండాలో జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు వచ్చింది కదా, మనం కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళు వచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిజిస్టార్ వచ్చిండు నిన్న, మొత్తం ఆ గ్రామాల్లో తిరిగిండు. తిరిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నాడు, పాపం ప్రాణం తీసినా మా భూములు ఏమో, మా ప్రాంతానికి కంపెనీలు వద్దు, నీ మొన్నొద్దు, ఏదొద్దు, మా బతికేది మా బతకని, కలియో గంజో దాగి మేము బతుకుతున్నాం, మా మీద దాడి చేసి ఏదో కంపెనీలు పెడతామని చేస్తే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని, ప్రాణాలు పోయినా ఇవ్వమని వాళ్ళు ఆ ఎన్హెచ్ఆర్సీ రిజిస్టార్కి చెప్పారు. పాపం వాళ్ళ గోడంతా ఎలబుచ్చుకొని 3-4 గ్రామాలు తిరిగారు. లగచర్ల, రోడ్డు తండా, పులిచెర్ల కుంట తండా. ఇది మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఆలోచించకుండా నా ప్రజలకు నేను ఎందుకు ద్రోహం చేస్తా, నా ప్రజలను నేను ఎందుకు ఏడిపిస్తా అంటే, ఎవడో ఏడిపిస్తే నువ్వే ఏడిపియాలా, ఇంకోడెవడో ఎందుకు ఏడిపిస్తారు, ఆ నుంచి ఎవడో వచ్చి నువ్వు కాపాడాల్సినోడువే ఇట్లా వేధిస్తే ఎవడు చెప్పుకోవాలి వాళ్ళు. జార్ఖండ్ ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెడతాం. రాంచీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అంటే
ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకి వెళ్ళిండు ప్రచారానికి, ఉప ముఖ్యమంత్రి జార్ఖండ్కి వెళ్ళిండు. బట్టి విక్రమార్క గారు ఎక్కడ ప్రచారం చేసిండో ఆ రాష్ట్రంలో కంప్లీట్ మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచింది. ఆయన ప్రచారం చేసిన స్థానాలు కూడా బట్టి విక్రమార్క ఎక్కడైతే తిరిగిండో ఆ నియోజకవర్గాలు కూడా గెలిచినాయి. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో తిరిగిన కాన్స్టిట్యున్సీలు ఓడిపోయినాయి. అక్కడ కాన్స్టిట్యున్సీలు ఓడిపోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలే. ఒక రకంగా ఇక్కడ ఆధిపత్యం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి దక్కినట్టు అయింది. అధిష్టానం దగ్గర కూడా ఆయన పరపతి పెరిగింది. ఆయన నిన్న జార్ఖండ్ పోయిండు. ఎన్నికల ఫలితాల సరళి చూసి వెంటనే జార్ఖండ్ పోయి ఆయన హేమంత్ సోరెన్కి స్వీట్లు తినిపిస్తున్న ఫోటో ఇది. జార్ఖండ్ ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెడతామని. బట్టి విక్రమార్క గారు పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందనేది అధిష్టానం కూడా గుర్తించినట్టే అనిపిస్తుంది. అదే కాదు, అసలు తెలంగాణలో జరుగుతున్న లగచర్ల ఇష్యూ కావచ్చు, గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, అనేక విషయాలలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పటడుగులు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల్ని సరి చేయడానికి ఆయన మళ్ళీ వెనక నుంచి సరి చేసుకుంటూ రావాల్సి వస్తుంది శ్రీధర్ బాబు అండ్ బట్టి విక్రమార్క. ఆ బ్యాలెన్సింగ్ చేయకపోతే ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ బ్యాలెన్సింగ్ పాత్ర ఆయన చేస్తాడు. ట్రబుల్ షూటర్ లెక్క ఇలా బట్టి విక్రమార్క తెలంగాణలో ప్రభుత్వానికి ట్రబుల్ షూటర్ అయ్యిండు, కాంగ్రెస్ పార్టీకి కూడా ట్రబుల్ షూటర్ అయ్యిండు. ఆయన చాలా విజ్ఞతతోని ముందు చూపుతోని ఆలోచన చేసి, అంటే ఒక స్కీమ్ కానీ మనం ఒక పందా తీసుకుంటే హైడ్రా కానీ మూసీ ప్రక్షాళన కానీ ఇంకోటి కానీ XYZ దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంది, కాన్సిక్వెన్సెస్ ఏంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంది, ప్రభుత్వానికి పార్టీకి ఎట్లాంటి నష్టం జరిగింది, ఎట్లాంటి లాభం జరిగింది అనే ఒక అంచనా వేయగలిగే నాయకుడు ఆయన. రేవంత్ రెడ్డి గారికి అదేది లేదు, దూకుడే, వేస్తే వేయటమే, కూల్చటమా, సున్నం చెరువు నల్ల చెరువు పో కూల్చు బుల్డోజర్ పెట్టి కూల్చేయి అంటాడు. ఆ కూల్చేసిన తర్వాత వచ్చిన రిఫ్లెక్షన్స్ అక్కడ నుంచి ప్రజలు చూస్తున్నారు. ఏదైతే వ్యతిరేకతను మళ్ళీ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది, బట్టి విక్రమార్కకు వచ్చింది. ఇట్లా బ్యాలెన్సింగ్ అయితే చేస్తున్న ఆయన ట్రబుల్ షూటర్గా మారిండు. కానీ ఇంకా నోటి దురుసు దూల దగ్గల రేవంత్ రెడ్డిది. ఇన్ని జరుగుతున్నాయి హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో, జీవో నెంబర్ 29 విషయంలో, హోంగార్డుల విషయంలో, స్పెషల్ పోలీసుల విషయంలో, అనేక రకాలు జీవో నెంబర్ 317 విషయంలో ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా తప్పిదాలని. ప్రతి తప్పిదంలో ముఖ్యమంత్రి గారు కాంట్రవర్షియల్ మాటల వల్లనే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. లేదా నేను పేగులు తీస్తా, మెళ్ళ వేసుకుంటా, గుడ్లు తీస్తా, లేకపోతే రాయి గట్టి మూసీలేస్తా, బుల్డోజర్తో తొక్కిస్తా, ఇవన్నిటిని మాట్లాడుతుంటే ఆయన ఒకవైపు నష్ట నివారణ చేసుకుంటా బట్టి విక్రమార్క వస్తుండు. ఇది ఎన్నికల ప్రచారంలో కనపడదు. జార్ఖండ్ పోయి ఆయన గెలిపించుకొని వస్తే ఆయన మహారాష్ట్ర పోయి ఓడించుకొని వచ్చిండు. మహారాష్ట్ర పోయి ఎట్లా ఓడించిండు, వరస్ట్గా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి వచ్చిండు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ నడుతుంది. ఇది జార్ఖండ్ సంబంధించి వార్త ఇచ్చారు. కౌన్ బనేగా టీజీపీఎస్సీ చైర్మన్ అట, సర్కారుకి చేరిన 45 దరఖాస్తులు, రేసులో రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు, వచ్చే వారం ఎంపిక పూర్తి, వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఫైలు, బీసీ వైపు సీఎం మొగ్గట. టీజీపీఎస్సీ చైర్మన్ పదవి కాలం ముగిసింది మహేందర్ రెడ్డిది, కాబట్టి కొత్త చైర్మన్ని ఎన్నిక చేయాలనేది పెట్టుకుంటూ దాంట్లో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తానట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో ప్రొఫెసర్లు కొంతమంది, రిటైర్డ్ ఐఏఎస్లు కూడా దరఖాస్తు చేశారట. ఎవరికి వస్తుంది అనేది చూడాలి అనేది ఒక వార్త. రాష్ట్రంలో 10 రోజులకు ఒక విద్యార్థి మృతి చెందుతుండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 42 మంది పిల్లల మరణం. విషతుల్య ఆహారంతో పసిబిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా, బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. రాష్ట్రంలో 10 రోజులకు ఒక విద్యార్థి మృతి చెందుతుండు. గుల్కరాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. 42 మంది ఇప్పటికే మరణించారు విషతుల్య ఆహారం తిని. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమె మాట్లాడారు. నిన్న నుంచే బయటకు వస్తాను. మొన్న జాగృతి సమావేశం ఒకటి పెట్టారు. నమస్తే తెలంగాణ. రేవంత్ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు. నియంతృత్వం నడవదు, ఆడింది ఆట అంటే కుదరదు. లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ భరోసా, త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్ చెప్తుండు. రేవంత్కు సంబంధించిన పాపాలను ప్రజలు లెక్కిస్తుండట. ఆడింది ఆట అంటే కుదరదు. శిశుపాలుల రేవంత్ తప్పులను నిశ్చితంగా గమనిస్తున్న తెలంగాణ. రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా త్వరలోనే గుణపాఠం చెప్తారు. సాయిరెడ్డి, గురువారెడ్డి లాంటి వాళ్ళను బలిగొన్న అరాచకం వారిది. జైల్లో ఉన్న రైతులు భయపడొద్దు. కేసీఆర్ అండగా ఉన్నారని కేటీఆర్ చెబుతుండు. బీఆర్ఎస్ నేతలతో కలిసి చెర్లపల్లి జైల్లో పట్నంతో ములాఖాత్ చేసిండట. పట్నం నరేందర్ రెడ్డితో. రేవంత్ పాపాలని ప్రజలు లెక్క పెడతారని చెప్తుండు. త్వరలోనే గుణపాఠం వస్తుందట. రాజకీయంగా భవిష్యత్తు అనేది లేకుండా చేస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటాడు. అది వాస్తవం అనిపిస్తుంది. మహారాష్ట్రలో చూసినాము, భవిష్యత్తు అనేది లేకుండా పోయింది. ఇక ఎట్లా చేస్తే భవిష్యత్తు కాదు, డిపాజిట్లు గల్లంత అవుతాయి.
మంత్రులు ముఖ్యమంత్రి కొట్టిపాటి గల్లంతనే ఆశ్చర్యం లేదు. ఎక్కడికక్కడ అబద్ధాలు, దౌర్జన్యాలు, నిర్బంధాలు, మళ్ళీ ఏం మాట్లాడతారు, ప్రజాపాలన అంటారు. యూనిఫామ్ ఉన్నదాన్ని రెచ్చిపోతారా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తారా, పోలీసులు నిలదీసిన ఎన్హెచ్ఆర్సీ బృందం. ఫార్మా బాధిత రైతులకు న్యాయం చేస్తాం, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ లా ముఖేష్ భరోసా. లగచర్ల రోడ్డుబండ తండాల పర్యటన, బాధిత కుటుంబాల నుంచి వివరాల సేకరణ. మేం భయంగా బతుకుతున్నాం, పంటలో కోతకు వచ్చిన పొలాలకు పోతలేం, ఎన్హెచ్ఆర్సీ ముందు గ్రామస్తులు గూడట పాపం. పోలీసుల్ని గట్టిగానే క్లాస్ బిగింది. యూనిఫామ్ ఉందని ఎట్లా పడితే అట్లా రెచ్చిపోతారా, మీ సంగతి ఏందని అడిగిందట. పాపం పంటల కోతకు వచ్చినట్టు రైతులు కోసుకునే పరిస్థితి. ఎందుకంటే ఊళ్ళోకి వస్తే అరెస్ట్ చేస్తారని భయం. ఎక్కడో తలదాచుకున్నారు అడవులలో పోయి. వాళ్ళ పరిస్థితిని కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని కమ్యూనిస్ట్ పార్టీ బృందం కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇప్పటికైనా పోలీస్ పికెటింగ్లు ఎత్తేయాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ పనులు చేసుకొనియాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మొత్తం ఆగమాగం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక వార్త. ఇంకొక వార్త కూడా ఇచ్చాడు రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి. ఆయన ఎగిరెగిరి పడ్డాడు. సున్నం చెరువు, నల్ల చెరువు ఎక్కడుంటే పేదవాళ్ళు ఇల్లు అక్కడ బుల్డోజర్ తీసిపోయి కూల్చిండు. చివరికి ఏ కాడికి వచ్చిందంటే ఆయన ఇల్లే బఫర్ జోన్లో ఉందట. అదే వార్త ఇచ్చింది. బఫర్ జోన్లో రంగనాథ్ ఇల్లు. పెద్ద చెరువును మింగిన కృష్ణకాంత్ పార్కు, హెచ్ఎండిఏ మ్యాప్లో చెరువు కనుమరుగు, చెరువు ఆధారాలను బయటపెట్టిన బక్కా జడ్సన్. పేదలకు ఓ న్యాయం, సీఎం అన్నకు మరో న్యాయమా. ఇది పార్కు కాదు, అది పెద్ద చెరువు. కృష్ణకాంత్ పార్క్ అని ఇప్పుడు మనకు కోతవేడి దూరంలో ఉంది, బంజారాహిల్స్లో. ఆ కృష్ణకాంత్ పార్క్ కాదట, అది ఒకప్పుడు చెరువు అట. ఒక 70-80 ఏళ్ల క్రితం చెరువు అది. ఆ చెరువుని మొత్తం కబ్జాలు చేసుకుంటూ వస్తే మిగిలిన దాన్ని పార్క్ చేశారు. ఆ కృష్ణకాంత్ పార్క్ కానుకొనే ఉందట. ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎవరైతే చెబుతుండో బుల్డోజర్లు పట్టుకొని కూల్తా అని మొడదా తిరిగిండో, ఆయన ఇల్లు కూడా దాంట్లో ఉందట బఫర్ జోన్లో. మరి నీ ఇల్లు నువ్వు గూల్చుకొని బయటకు రావాల్సింది. ఇలా బక్కా జడ్సన్ 2 నెలలుగా కృషి చేసి ఆ మ్యాప్ పట్టుకుండు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత. ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కు ఉన్న ప్రాంతం ఒకప్పుడు పెద్ద చెరువు. చంద్రబాబు హయాంలో చెరువును పూడ్చి పార్కు నిర్మించారు. ఎక్కడైనా చెరువు గట్టున మైసమ్మ గుడి ఉంటుంది. కృష్ణకాంత్ పార్క్ సమీపంలో కట్ట మైసమ్మ ఆలయమే నిదర్శనం. పెద్ద చెరువు ఆధారాలు హెచ్ఎండిఏ మ్యాప్లో మనకు కనిపించవు, కానీ 100 ఏళ్ల క్రితం నాటి మ్యాప్లో పెద్ద చెరువు కనిపిస్తుందట. బక్కా జడ్సన్ బయట పెట్టాడు. చెరువు బఫర్ జోన్లో నిర్మించిన ఇంట్లో నివసించడం లేదని రంగనాథ్ నిరూపించుకోగలరా అని బక్కా జడ్సన్ సూటిగా అడుగుతుండు. ఇప్పుడు చెప్పాలి రంగనాథ్ గారు బయటకు వచ్చి, నువ్వు ఉన్న ఇల్లు, మీరు కట్టుకున్న ఇల్లు, మీరు నివసిస్తున్న ఇల్లు బఫర్ జోన్లో ఉందా లేదా, లేకపోతే లేదని మీరు నిరూపించండి. ఆ పెద్ద చెరువు లేదు, అసలు ఆ చెరువే లేదని చెప్పండి. 100 సంవత్సరాల క్రితం మ్యాప్లో ఆడ చెరువు స్పష్టంగా కనపడుతుంది, ఆ చెర్లనే ఉంది ఇల్లు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి సమాధానం. మీరు ఎవరినైతే హైడ్రా కమిషనర్ పెట్టారో ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంది. ఎవరైతే హైడ్రా కమిషనర్ అపాయింట్ చేసిండో రేవంత్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు, ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంది. గురువింద నీతులు చెప్తున్నారు. మళ్ళా మీరు అపాయింట్ చేసిన కమిషనర్ ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది, మీ అన్న తమ్ముడు ఇల్లు బఫర్ జోన్లో ఉంటాయి, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల ఇల్లు, ఫామ్ హౌస్లు బఫర్ జోన్లో ఉంటాయి. మీరు చెబుతున్న సోకాళ్ళు అపోజిషన్ లీడర్ల ఇళ్ళు బఫర్ జోన్లోనే ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరు గోలవరు. అంటే అటు అపోజిషన్ కానీ అధికార పక్షం కానీ అందరూ రాజకీయ నాయకులు మనం ఒకటే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మనం ఒకటే, కానీ పేదోళ్ళదే ఇళ్ళు కోల్చాలి. ఇది పెట్టుకోండు. అదే బక్కా జడ్సన్ అడుగుతుండు పేదలకు ఓ న్యాయము, సీఎం అన్నకు మరొక న్యాయమా. వెంగళరావు నగర్లో రంగనాథ్ నివసిస్తున్న ఇల్లు పెద్ద చెరువు బఫర్ జోన్లో ఉంది. హైడ్రా పేరుతో రంగనాథ్ అన్యాయంగా పేదల ఇల్లు కూల్చారు. బాధను చెప్పుకోవడానికి, సామాన్లు తరలించుకోవడానికి కూడా సమయం లేదు. 2 నెలలు కష్టపడి 100 ఏళ్ల నాటి మ్యాప్ను సేకరించాను. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ప్రజలకు ఓ న్యాయము, సీఎం అన్న తిరుపతి రెడ్డికి మరో న్యాయమా ఉంటుందా? హైడ్రా కూల్చివేత బాధితులకు పరిహారం చెల్లించే వాస్తవం ఇది. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయము, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఒక న్యాయము, లేదా క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్లకు ఒక న్యాయము, మీరు చెప్తున్న కేటీఆర్ ఫామ్ హౌస్కి ఒక న్యాయము, హరీష్ రావు ఫామ్ హౌస్కి ఒక న్యాయము, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్కి ఒక న్యాయము. మీరు ఒక్కొక్క వ్యక్తిని బట్టి అంటే ముఖాలు చూసి బొట్లు పెట్టే కథ చేస్తారు. మీరు ఎట్లా న్యాయం జరిగింది? కాబట్టి ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాలి, అసలు మీ ఇల్లు బఫర్ జోన్లో ఉందా లేదా, అది పెద్ద చెరువు కాదా లేదా. 100 ఏళ్ళ నాటి మ్యాప్లో అది పెద్ద చెరువుగా చూపిస్తుంది. ఆ పెద్ద చెరువు బఫర్ జోన్లో మీ ఇల్లు ఉంది. నువ్వేం బఫర్ జోన్లో కట్టుకుని ఇంట్లో మంచిగా పడుకుంటావు, పేదోళ్ళు ఇళ్ళ వచ్చి కూల్స్తారు. రెక్కాడితే డొక్కాడిన ప్రజల ఇళ్ళని సామాన్లు కూడా చదువుకునే టైం ఇలే కూల్చారు. ఇలా కూల్చిన వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలి?
ముఖ్యమంత్రి ఇవ్వాలన్నా బఫర్ ఈయన హైడ్రా కమిషనర్ ఇవ్వాలన్నా. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి కొడంగల్లో ఫార్మాసిటీ కాదు పారిశ్రామిక కారిడారు, ఇవన్నీ చెవులో పూలు పెట్టొద్దు ఇక. పారిశ్రామిక కారిడార్ ఏంది, మళ్ళీ ఫార్మాసిటీ ఏంది. సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం సోదరులకు సంబంధం లేదు, మల్లు రవి ఎంపీ చెప్తుండు. సాయిరెడ్డి అని నిన్న కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 13 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు. ఆ చేసిన ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళని వాళ్ళ సోదరుల వేధింపులు తట్టుకోవాలని ఆత్మహత్య చేసిన సూసైడ్ నోట్లో కూడా రాసిండు. ఆయన స్వదస్సు రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దానిపైన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు సమాధానం చెప్పట్లేదు. కానీ మల్లు రవి గారు పోయి చెప్తుండు, ఆయన ఎంపీ అక్కడ. ఆయన పోయి లేదు లేదు సీఎం సోదరులకు సంబంధం లేదంటుండు. మీరు చెప్తే కాదు, సీఎం సోదరులు చెప్పాలి, సంబంధం ఎట్లేదో అక్కడ ఉన్న ప్రజల ఒపీనియన్ చెప్పాలి. అధికారం ఉందని ఎట్లా పడితే అట్లా చేస్తే ఇగో ఇట్లాంటివి జరుగుతాయి. ఈనాడు అర్ధరాత్రి వచ్చి కట్టుబట్టలతో తీసుకెళ్లారు ఎన్హెచ్ఆర్సీ బృందానికి మహిళల మొర. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వివరిస్తున్న రోడ్డుబండ తండాకు చెందిన ప్రమీల. లగచర్లో ఈ నెల 11 అధికారులపై దాడి జరిగిన తర్వాత అర్ధరాత్రి పోలీసులు తండాల్లో కరెంటు సరఫరా నిలిపేసి దాడితో సంబంధం లేని తమ వారిని కట్టుబట్టలతో తీసుకెళ్లారని రోడ్డుబండ తండా మహిళలు వాపోయారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో లగచర్ల, రోడ్డుబండ తండా, పులిచెర్ల తండా మహిళలు జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఎదుట తమ గోడు వినిపించారు. పోలీసుల తీరుపై బాధితులు ఢిల్లీలో కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. దీన్ని స్పందించిన కమిషన్ శనివారం ఆ గ్రామాలకు సభ్యుల బృందాన్ని పంపింది. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్, ఇన్స్పెక్టర్లు యతి ప్రకాష్ శర్మ, రోహిత్తో కూడిన 4 బృందం రోడ్డుబండ తండా, లగచర్ల గ్రామాల పయనించింది. ఈ సందర్భంగా రోడ్డుబండ తండాల ఫిర్యాదుదారులు నుంచి వివరాలు సేకరించారు. వారు ఏమన్నారంటే, దాదాపు 20 మంది పోలీసులు తలుపులు తట్టి ఇంట్లోకి వచ్చారు. మీ వాళ్ళు ఎక్కడ అని తిడుతూ మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పడుకున్న నా బిడ్డ భాష్యా నాయకుని కట్టుబట్టలతో తీసుకెళ్లారని ఆయన తల్లి సోనీబాయి కమిషన్ ఎదుట వాపోయారు. లేపుకొని తీసిపోయారు డైరెక్ట్. ఆడి సంబంధం ఉందా లేదా అవసరం లేదు, డైరెక్టు ఎత్తపోయారట. ఇట్లా కట్టుబట్టలతో తీసిపోయి వేధించారని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు వాళ్ళు చెప్పిన పరిస్థితి. పోలీసులు మా ఇంటిపై దాడి చేసి నన్ను తీవ్రంగా కొట్టారు. భయంతో నా భర్త పరారయ్యాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదని ప్రమీల కన్నీరు మున్నీరు అయ్యారు. దీనికి స్పందించిన ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వృద్ధురాలని కూడా చూడకుండా పోలీసులు నన్ను కొట్టారు, నీ మనవడు ఎక్కడున్నాడో చెప్పాలి అని బెదిరించారు అని వాల్మీకిబాయి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నా మనవడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదని ఆమె వాపోయారు. ఇది ఒక్కొక్కళ్ళ బాధ, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథ, చెప్పుకోలేని బాధ. కొట్టుడు అది వృద్ధురాల మహిళ ఏది చూసేది లేదు, బాధుడట. వాళ్ళు నిన్న చెప్తున్న పరిస్థితి ఇది. ఈనాడు సంబంధించి ఆంధ్రప్రభ. కాంగ్రెస్ మాయమాటలో మరాఠీలు నమ్మలేదు, ఆ పార్టీ కుట్రలను ఛేదించారు. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు జార్ఖండ్ ఫలితాల నిదర్శనం, కాంగ్రెస్ చేతగాంతనం వల్లనే బీజేపీ గెలుపు. ఎన్నికల ఫలితాలపై బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతుండు, కాంగ్రెస్ మాయమాటలను మరాఠీలు నమ్మలేదు, దట్టు నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాయమాటలు అసలే నమ్మలేదని ఆయన చెప్తుండు. ఎందుకంటే ఆయన పోయి ఆడ చెప్పిండు, నేను 6 గ్యారెంటీలు తూచా తప్పకుండా అమలు చేస్తానా, మీకు కూడా వస్తాయి 5 గ్యారెంటీలు ఇవి అని చెప్పి ఎవడు నమ్మలే. నువ్వు చేసేది మాకు తెలుసురా ఆయన, నువ్వు వెళ్ళలే అని చెప్పారు అని చెప్పి చిత్తుగా ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలే. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.